ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది మనకు. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ వాటితో పాటు సెల్ఫ్ రిపోర్ట్ అంటే జాయినింగ్ రిపోర్టు, ఈ రెండు అనేది మనకు ఇంపార్టెంట్. ఇవి రెండు ఎందుకంటే ఇవి రెండుకి ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకు సీటు ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఫీజు ఏమైనా పే చేయాల్సినవి ఉన్నాయా, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత మీకు దీంతో పాటు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు అక్కడ మీరు యాక్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి యాక్సెప్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే అందుబాటులో అయితే ఉంటాయి. ఇవి మూడిట్లో మనకు ఓన్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ వీటితో పాటు మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్, ఇవి రెండు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట కాలేజీకి 2 సెట్లు. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కింద. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ సంబంధించినటువంటి ఒక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ ఒకరికైతే రావడం అయితే జరిగింది. ఒక స్టూడెంట్కి కేటగిరీ అని ఇచ్చాడు. ఇక్కడ థర్డ్ లైన్లో మనం చూడొచ్చు, ఫీజు పే చేయవలసిన అమౌంట్ కాదు ఇది, ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్. ఆ కోర్స్కి ఎంత అంటే 54,500. సో ట్యూషన్ ఫీజు పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి నువ్వు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్స్ అనేది 2 ఇచ్చాడు. స్టార్ మార్క్స్ అనేది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్యూషన్ ఫీ ఎక్సెంప్టెడ్ అండర్ ఫీజు రిమెన్స్మెంట్ కేటగిరీ అన్నాడు. మనకు ఫీజు రిమెన్స్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజు ఏంటంటే కాలేజ్కు ఫిక్స్డ్ చేయబడినటువంటి కోర్స్ ఫీజు అనమాట ఇది. కానీ మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ పే చేస్తుందని అర్థం. మీకు ఫీజు రిమెన్స్మెంట్ ఉంటుందని అర్థం. సపోజ్ ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం, ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్లో థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు. థర్డ్ ఇన్స్ట్రక్షన్స్లో ఇందులో మీరు జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ ఈ రెండు తీసుకొని 2 కాపీస్ అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాపీ వాళ్ళు తీసుకుంటారు, సెకండ్ కాపీ మీకు ఇవ్వచ్చు. అండ్ 4th ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు, 26వ తేదీలోపు మాత్రమే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేదు, ఓన్లీ 26వ తేదీలోపు మాత్రమే మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. రేపైనా వెళ్ళొచ్చు, 26వ తేదీలోపు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ 7th బాగా చూడొచ్చు. 7th అండ్ 8th చాలా ఇంపార్టెంట్. నాట్ రిక్వైర్డ్ ఎనీ డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకూడదు. సో వాళ్ళు కూడా అడగకూడదు. 8th ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఫైనల్ పేజ్ ఆఫ్ అడ్మిషన్స్. ఫైనల్ పేజ్ అడ్మిషన్స్ సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినంత వరకు హాస్టల్ ఫీజుతో సహా ఎటువంటి ఫీజు కనీసం 500 రూపాయల 100 రూపాయల ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ ఈ 2 కాపీస్ మాత్రమే తీసుకొని పోవాల్సి ఉంటుంది. 10th లాస్ట్ చూడొచ్చు, క్లాస్ వర్క్ 4th 8 అంటే ఆగస్టు 4వ తేదీ ఆన్వర్డ్స్ అని ఇచ్చినాడు. అంటే సపోజ్ ఆ వీక్లో ఎప్పుడైనా కానీ మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. 4వ తేదీ నుంచి కాలేజీని బట్టి ఒక్కొక్క కాలేజీలో ఒక విధంగా 4వ తేదీ నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి కంప్లీటెడ్గా ఎటువంటిది దీంతో అయితే ఏం లేదు. దీన్ని 2 సెట్లు జిరాక్స్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. మీ హాల్ టికెట్ నెంబర్ కానీ ర్యాంక్ మీ డీటెయిల్స్ అంతా వచ్చినది. యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ రోజే ఈ 23rd ఈ రోజున నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ కాలేజీలో ఆ కోర్సులో మనకు సీట్ వచ్చినట్లు వచ్చింది. ఇది కూడా మనము 2 సెట్లు జిరాక్స్ తీసుకుని ఇవి 2 అవి 2 మొత్తం 4 కాపీస్ మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది గమనించాలి. ఇవి 2 అవి 2 4 మాత్రమే మనం కాలేజీ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు దీంతో పాటు మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చాడు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ద్వారా వచ్చేసి మీకు కాలేజెస్ మీరు ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా సెకండ్ ఆప్షన్ వచ్చిందా అని తెలుస్తుంది. దీని ద్వారా మీకు ఏ ఆప్షన్ వచ్చింది అని దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు వెబ్సైట్లో ఇంకా ఏమి ఇస్తాడంటే పోను అప్డేట్ అవ్వలేదు. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇస్తాడు. దాంతోపాటు సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఇప్పుడు ఈ కాలేజ్ ఇప్పుడు సాటిస్ఫై ఉండరు కదా ఎవరైనా కానీ, సాటిస్ఫై లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ కాలేజీలో ఏ సీట్స్ అనేది ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎప్పుడు 26th తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.